ఒకటే పత్రిక తెలంగాణలో ఏం రాసింది, ఆంధ్రాలో ఏం రాసింది చూడండి. రెండు రాష్ట్రాల మధ్యన, రెండు ముఖ్యమంత్రుల మధ్యన, రెండు రాష్ట్రాల అధికారుల మధ్యన సమావేశం జరిగితే ఎవరు చెప్పినా ఒకే తీరుగా ఉండాలి కదా. జల విభాగాలపై కమిటీ, రెండు రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు, 21లోగా నియామకం. దీని కొరకు ఏం చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు? అందులో బనకచర్ల లేదు, బనకచర్ల అంశమే లేదు. లేని దాన్ని నేను ఎట్లా వ్యతిరేకిస్తా, చర్చలో లేని దాన్ని నేను ఎట్లా వ్యతిరేకిస్తా, దాని మీద ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి దబాయించిండు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి కావచ్చు, వాళ్ళు చెప్పిన ఏంది? బనకచర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ. ఇదేమో తెలంగాణలో వచ్చింది, ఇది ఆంధ్రాలో వచ్చింది. ఇక దబాయింపులు, గాండ్రింపులు, బూతులు, దీని మీద నేను ఒకటే మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ మంత్రులు, వాళ్ళు ఇంకా వాళ్ళు ఉసిగొలిపే ఇతర నాయకులు బూత్ మాట లేకుండా దీని మీద మాట్లాడండి, సమాధానం చెప్పండి. ఎవరిది అబద్ధం, ఎవరిది మోసం? చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్నాడా, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాడా? ఏదో ఒకటైతే తేలాలి ఈ వార్తతో.